ఈసారి మనకి లెండి కాలేజ్లో ఎక్కడైతే 5 సెగ్మెంట్స్ ఉన్నాయో ఆ 5 కాన్స్టిట్యున్సీస్ ఉన్న చోట పీడీ మెప్మా లాస్ట్ టైం ఎలాగో చేశారు, బట్ ఈసారి మీరు మాత్రమే కంటిన్యూ అవుతారు. ఎందుకంటే పీడీ హౌసింగ్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ కౌంటింగ్ కాలేజ్. సిమిలర్లీ జేఎన్టీయూలో మీరు ఒకరు ఎఫ్టీసీఓ ఒకరు, ఈడిఎస్సి కార్పొరేషన్ని కూడా వీ హ్యావ్ టేకెన్ ఫర్ కౌంటింగ్ పర్పస్. సో ఓవరాల్ ఇన్ఛార్జ్ మీరిద్దరూ మిగతా ఆఫీషియల్స్తోనూ ఆర్ఓస్తోనూ కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఎవరికి ఏవి రిక్వైర్మెంట్స్ ఉందో చూసుకొని దాన్ని కొంచెం కోఆర్డినేట్ చేసుకొని విత్ ఇన్ టైం చేసేలాగా చూడాలి. సో ఇప్పుడు ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్ కౌంటింగ్ ఇస్ ఆన్ 4th June. సో 4th June and it starts at morning 8 AM. But however మనకి గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఆల్ అరేంజ్మెంట్స్ 3 clear days బిఫోరే కంప్లీట్ అవ్వాలి, విచ్ ఇస్ బేసిక్లీ బై ఫస్ట్ 1వ తారీఖుకి మనం ఆల్ అరేంజ్మెంట్స్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ముందు గోయింగ్ ఆన్ నిన్ననే మాట్లాడినట్టు దయచేసి సండే లేటెస్ట్ మండే మార్నింగ్ కల్లా క్లోజ్ చేయండి. కంప్లీషన్ ఆఫ్ ఆల్ బ్యారికేడింగ్ ఇన్ కౌంటింగ్ హాల్స్, ఫర్నిచర్ అరేంజ్ చేయడము, సఫిషియంట్ లైట్స్, ఫ్యాన్స్, ఈ బ్యారికేడింగ్ అనేది బాగా స్టర్డీగా ఉండేటట్టు చూడండి. బికాజ్ ఏజెంట్స్ అంతా వాళ్ళు నిలబడి దాని మీద లీన్ చేసే అలవాటు బాగా ఎక్కువ ఉంటుంది అది. సో దెన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ రూమ్స్లో ఇన్సైడ్ ద మెష్ అండ్ అవుట్ సైడ్ ద మెష్ సీటింగ్ అండ్ రిక్విజిట్ ఫర్నిచర్ ఫర్ స్టాఫ్, ఏజెంట్స్ ఎక్సెట్రా. తర్వాత రూమ్లో మళ్ళీ మనకి ఆర్ఓ టేబుల్, తర్వాత ఏజెంట్స్ అక్కడ ఆర్ఓ టేబుల్ దగ్గర కూడా ఏజెంట్స్ కూర్చోడానికి చైర్స్ అవి ప్రొవిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ సిమిలర్లీ మనకి బ్యారికేడింగ్ ఆఫ్ ఈవీఎం మూవ్మెంట్, ఏజెంట్స్ మూవ్మెంట్, ఈ రెండు క్రిస్ క్రాస్ ఉండకూడదు. సో ఈవీఎం స్టాఫ్ ఒక రూమ్లో ఎంట్రీ వస్తారు, ఏజెంట్స్ ఇంకొక వైజ్ దానికి ఎటు కూడా అంటే యాక్సెస్ కంట్రోల్కి మనకి రూమ్ దగ్గర పోలీస్ పర్సనల్ పోస్ట్ అయి ఉంటారు. ప్రాపర్ రూమ్స్లో ద ఎక్స్పెక్టేషన్ షుడ్ బి కౌంటింగ్ విల్ గో ఆన్ టిల్ నైట్ ఆల్సో అని అనుకోండి. ప్రాపర్గా లైటింగ్ అరేంజ్మెంట్ రూమ్స్లో సఫిషియెంట్గా ఉండాలి. లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, డెకోరం మెయింటైన్ చేయడానికి హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది. అండ్ బయట ఈవీఎం రూమ్స్ దగ్గర ఆల్రెడీ ఐ థింక్ వీ హ్యావ్ అరేంజ్డ్ సమ్ పెడెస్టల్ ఫ్యాన్టింగ్ హాల్. సెగ్మెంట్కి ఒక్కొక్క హాల్ ఉంది, ప్లస్ పార్లమెంట్కి ఒక హాల్ ఉంది. సో లెండీలో యూ విల్ బీ 15 హాల్స్ అంతేనా, అండ్ మీ దగ్గర 4 హాల్స్, 4 + 2 6, పోస్టల్ బ్యాలెట్ కలిపితే 6. అది లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నారు, బట్ అవుట్ సైడ్ కార్నర్లో ఎలాగో స్ట్రాంగ్ రూమ్కి స్టెప్స్కి ఇవన్నీ మేము ముందే వేసున్నా అది ఇంకొకసారి చూసుకోండి. బికాస్ కౌంటింగ్ ఖచ్చితంగా ఈవినింగ్ వరకు వెళ్తుంది. అండ్ మనకి క్యాంపస్లో మిగతా ప్లేసెస్లో కూడా క్యాంపస్లో ఉన్న ఇంటర్నల్గా ఈ ఆల్ ప్లేసెస్లో కూడా మనం రిసెప్షన్ అప్పుడు ఎలా అయితే లైట్స్ ఇచ్చామో అలా లైట్స్ కావాలి. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ లా అండ్ ఆర్డర్ పర్పస్ ఆల్సో, దెన్ యూస్ఫుల్ కౌంటింగ్ గోల్స్ మేనేజ్ చేయడానికి ఈజీగా అనేది ఉంటుంది. సో వెహికల్ పార్కింగ్ ప్లేసెస్ ఈ ఫస్ట్ టైర్, సెకండ్ టైర్ అని సెక్యూరిటీ అవి కావాలి, జనరేటర్ బ్యాకప్ కావాలి. సో మీరు రూమ్ వైజ్ లోడ్ అసెస్ చేసుకొని దానికి తగినట్టు జనరేటర్ 2 వెహికల్స్లో కూడా పెట్టి సిస్టమ్స్ అవి అడిషనల్గా పెడుతూ ఉంటారు. సో ఆల్ దట్ యూ అసెస్ అండ్ కీప్. దెన్ మీరు కూడా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ మీరు అందరూ కూడా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఇన్ఛార్జెస్ వేసుకోవాలి. సో దట్ ఆర్ఓ కోఆర్డినేట్ చేయడానికి అవకాశం ఉండేలాగా. దెన్ మనకు ఆ రోజు స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ అప్పుడు ఆర్ఎన్బి కానీ నేను కానీ, బికాస్ దట్ వీ హ్యావ్ ప్లేస్ ద స్విచ్ అవుట్ సైడ్ అండ్ ఓపెన్